వెల్కమ్ టు పయనించే సూర్యుడు. మహిళలు చిన్నపిల్లలపై అఘాయిత్యాలకి పాల్పడితే కఠిన చర్యలు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. నెల్లూరు జిల్లా వెంకటాచలం భారీ స్థాయిలో బంగారం స్వాధీనం. మహిళలు చిన్నపిల్లలపై అఘాయిత్యాలకి పాల్పడిన కేసులలో దర్యాప్తు వేగవంతం చేసి వెంటనే కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన మహిళలకు మెగా అవగాహన కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళల రక్షణ కొరకు ప్రభుత్వం శక్తి యాప్ ఏర్పాటు చేసిందని, ఆపదలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు 112 నంబర్కు ఫోన్ చేసి పోలీసుల సహాయాన్ని పొందవచ్చునని తెలిపారు. శక్తి టీంల పట్టణాల్లో 5 నుండి 10 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతంలో 10 నుండి 15 నిమిషాల్లో ఫోన్ వచ్చిన ప్రాంతానికి చేరుకుని సహాయం అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యువత చెడిపోవుటకు మూల కారణమైన గంజాయి, డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకుని చాలా వరకు అరికట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడే నాటికి 11,000 ఎకరాలు సాగు గల గంజాయి పంటను కఠిన చర్యల అనంతరం 90 ఎకరాలకు పరిమితం చేయగలిగినట్లు తెలిపారు. గంజాయి పంటపై సాగుపై నిరంతరం నిఘా కొరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో 39 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా కొనసాగించడం ద్వారా గత 6 నెలల్లో 8,000 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందన్నారు. 490 మందిని పట్టుకోవడం జరిగిందని, 19 వాహనాల స్వాధీనం చేయడం జరిగిందని హోంమంత్రి అనిత వెల్లడించారు. చెడుదారిని పడి డ్రగ్స్ గంజాయి బారిన పడి ఇబ్బందులకు గురవడమే మెసేజ్లు పెడతారు. మేడం గారు, మా వీధిలో గంజాయి దొరుకుతుంది. మేడం గారు, మా స్కూల్లో గంజాయి వాడకం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే కూడా మేము ఏం చేయాలి అంటే, కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడితే ఆ స్కూల్లో పిల్లల్ని అరెస్ట్ చేసే పరిస్థితులు వస్తాయి. అరెస్ట్ చేయడం జరిగితే కనుక ఆ పిల్లల తాలూకా భవిష్యత్ ఏంటి, ఆ పిల్ల తాలూకా భవిష్యత్ ఏంటి అని మీతో పాటు మేము కూడా బాధపడే సందర్భం. దీనికి ఎక్కడో కూడా పులి స్టాప్ పెట్టాలి అనుకున్నాం. ఆ పులి స్టాప్ పెట్టే దోడలోనే భాగంగానే నేను ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు. అదే టైంలో గౌరవ లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టమని చెప్పడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పడం, దీనికి వెనకాతల నుంచి గౌరవ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం, ఇవన్నీ నేపథ్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నాం. ఆ టాస్క్ ఫోర్స్ లో భాగంగా ఒక చెక్ పోస్ట్ కూడా లేని సమయం నుంచి సుమారుగా పర్మనెంట్ గా దగ్గర 39 చెక్ పోస్టులు ఈ రోజు ఏర్పాటు చేసి, ప్రతి చెక్ పోస్ట్ లోని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాల తాలూకా ప్రతి ఫుటేజ్ కూడా డైరెక్ట్ గా కంట్రోల్ రూమ్ కి వచ్చేటట్టుగా ఈ రోజు టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కడా కూడా గంజాయి సాగు గాని గంజాయి రవాణా కూడా లేకుండా చేస్తున్నాం. ఈ 6 నెలల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుమారుగా 8,000 కేసుల గంజాయిని పట్టుకున్నారంటే ఒక్కసారి నిఘా వ్యవస్థ ఎంత ప్రత్యేకంగా పనిచేస్తుందో మనందరం కూడా చూసుకోవచ్చు. దగ్గర 490 మందిని అరెస్ట్ చేశారు. 109 వెహికల్స్ ని సీజ్ చేశారు ఈ 6 నెలల కాలంలోనే. మీరు అనుకోవచ్చు, మరి మేడం గారు తగ్గిందంటున్నారు, కల్టివేషన్ తగ్గిందంటున్నారు, మరి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందండి అని. ఈ రోజు మన దగ్గర సుమారుగా ఏజెన్సీ ఏరియాలో దగ్గర 11,000 ఎకరాల్లో ఉన్న గంజాయి సాగుని ఈ డ్రోన్స్ ని ఇలాంటి వాటిలన్నింటినీ కూడా పంపించి, ఎక్కడైనా డ్రోన్లను గంజాయి సాగు కనిపిస్తే నెక్స్ట్ డే వెళ్లి పోలీసులని ధ్వంసం చేసే పరిస్థితి. దగ్గర ఈ రోజు ఇందాకే మన డిఐసీ గారు కూడా చెప్పారు, 90 ఎకరాలకి 96 ఎకరాలకి పడిపోయింది ఈ రోజు ఆ కల్టివేషన్ కూడా. ఇదంతా కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన వైపు వస్తూ ఉంటే, అదే కూడా చెన్నై వైపు కానీ అటువైపు కర్ణాటక కూడా వెళ్లకుండా మన నక్కపల్లి తుని దాటిన తర్వాతనే మనం మ్యాక్సిమం ఇక్కడే కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే దీని మీద మీ అందరికీ కూడా అవగాహన రావాలి. దొంగవాడికి ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాడు, గాంజాయికి అలవాటు పడ్డవాడు ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాడు. ఇలాంటి క్రమంలో చాలా మంది చిన్న పిల్లలు, కాలేజ్ చదువుకున్న పిల్లలు టార్గెట్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చిన్న ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆడపిల్లలు ఉంటారు, మా అమ్మ తిట్టిందని లోపలికి వెళ్ళి ఏడుస్తారు, మా నాన్న కొట్టాడని. మొన్న రీసెంట్ గా కోనమంపాలెంలో ఒక అమ్మాయిని చూశాను. చాలా బాగా చదువుకుంటారు ఆ అమ్మాయి, కేవలం మంచి మార్క్స్ రావేమో అని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అంటే ఎమోషన్స్ ని క్యారీ చేసుకుని, ఎమోషన్స్ ని దాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉండదు. దెన్ వెంటనే ఎవరైనా ఒక చిన్నది వాళ్ళు ఆఫర్ చేస్తే దాంట్లో ఏదో వాళ్ళకి ఆ మత్తులో ఏదో ఆనందం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది ప్యాషనేట్ గా తీసుకుంటారు. ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రత్యేకంగా అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మీరు నమ్ముతారా, దగ్గర 39,000 మందికి ఈ రోజు
మనకి మోటివేషన్. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో దాదాపు 4 కేజీల పైన ఉన్న బంగారాన్ని జిల్లా విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో కారుతో పాటు 4 కేజీల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విజిలెన్స్ సిఐలు నరసింహారావు, విష్ణులు మాట్లాడుతూ చెన్నై నుంచి బిల్లు లేకుండా నెల్లూరుకు తీసుకొస్తున్న 4 కేజీల బంగారం వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర పట్టుకోవడం జరిగిందని, బంగారం ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్తున్నప్పుడు సరైన ఆధారాలతో పాటు జీఎన్డీ బిల్లును కూడా తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీ చేయడం జరిగిందని వారు తెలిపారు. నమస్కారం అండి. నిన్న అనగా 10వ తేదీ 3 నెల 2025 సంవత్సరం సాయంత్రం సుమారు 6:30 సమయంలో మా నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రాజేంద్ర కుమార్ గారికి రాబడిన సమాచారం మేరకు అనగా చెన్నై నుంచి నెల్లూరు వైపు తెల్లటి ఒక కారులో గోల్డ్ ఆర్నమెంట్స్ అక్రమంగా రవాణా అవుతున్నాయని ఎటువంటి బిల్లులు లేకుండా సమాచారం రావడం జరిగింది. సార్ యొక్క ఆదేశాల ప్రకారం మేము ఒక టీం ఫామ్ చేసుకొని వెంకటాచలం మరియు మణిబోలు ఏరియాల నందు ఆ కారు మాకు ఓన్లీ వైట్ కార్ అనే సమాచారం ఉన్నది. అందువల్ల మాకు అనుమానాస్పదంగా ఏదైతే కారు వస్తుందో ఆ కారు మీద నిఘా పెట్టి సుమారు సాయంత్రం 6:30 సమయంలో వెంకటాచలం టోల్ ప్లాజా నందు ఆ కారును అడ్డగించడం జరిగింది. అడ్డగించి మా యొక్క మేము ఎవరు అనేది తెలియపరిచి వాళ్ళకి కారును తనిఖీ చేయాల్సి ఉందని వాళ్ళకి తెలియపరిచి సైడ్కి ఆపించి కారుని పూర్తిగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలలో ముఖ్యంగా 3 వ్యక్తులు అంటే ఒక డ్రైవర్తో పాటు 3 వ్యక్తులు ఆ కారు నందు ఉన్నారు. అందులో వాళ్ళకి మా యొక్క ఐడెంటిటీ అన్ని కూడా చూపించి ఆ తనిఖీకి సహకరించమని తెలియపరిచి వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ సమక్షంలో మరి మీడియేటర్ సమక్షంలోనే కారును తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కారు యొక్క వెనకాల సీట్లో ఉన్నటువంటి డిక్కీ ఉంటుంది కదా, డిక్కీకి కారు సీటుకి మధ్యలో ఒక అరణం ఏర్పాటు చేసుకొని ఆ అరణందు సుమారు 4 డబ్బాలు అంటే 4 కేజీల 189 గ్రాములు అంటే సుమారు 4,189 గ్రాములు సంబంధించి గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే బంగారు ఆభరణాలు రవాణా అవుతున్నాయి. వీటి విలువ సుమారు 3,37,00,000గా ఉంటుంది. అంటే 10వ తేదీన 3వ నెల 2025న మనకి వాల్యూ సుమారు 1 గ్రాముకు 8,050 రూపాయల కింద ఉంది. దాని కింద మనం లెక్క కట్టి లెక్కగట్టగా 3,37,00,000గా వాటి యొక్క విలువ తెలియదు. అదేవిధంగా వీటన్నిటిని కూడా ఆ రోడ్డు మీద నైట్ టైంలో ఇంత వాల్యూ గలటువంటి బంగారు ఆభరణాలను లెక్కించడం అంత సెక్యూరిటీ కాదు కాబట్టి వాటిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి తరలించి మధ్యవర్తుల సమక్షంలో మరియు ఎవరైతే ఉన్నారో 3 కార్లు వారి యొక్క సమక్షంలో ఈ బంగారు ఆభరణాలను ఒక తెలిసిన వ్యక్తి అంటే బంగారు ఆభరణాల మీద ఎక్కువ పట్టున్నటువంటి వ్యక్తిని పిలిపించి ఆయన సమక్షంలోనే మొత్తం పేమెంట్ చేయడం జరిగింది. ఈ పేమెంట్ అంతా కూడా 4 కేజీల 108 గ్రాములుగా బంగారం యొక్క వెయిట్ తేలింది. వీటన్నిటి కూడా పంచనామా నిర్వహించి జిఎస్టీ అధికారులకు అంటే నెల్లూరు జిల్లా జిఎస్టీ అధికారులకు అప్పచెప్పి తదుపరి చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎంత కిలోలు ఉంది, ఏం జరిగింది, జరిగిన సంఘటనలన్నిటితో వివరంగా ఒక నోట్ తయారు చేసి టోటల్గా జిఎస్టీ అధికారులకు అప్పచెప్పి తదుపరి చర్యలు తీసుకొని మాకు ఇంటిమేట్ చేయమని చెప్పి వాళ్ళకి టోటల్గా రసీదు కూడా తీసుకోవడం జరిగింది. వీటి మీద జిఎస్టీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు కూడా సర్వ్ చేశారని తెలుస్తుంది. ఈ బంగారు ఆభరణాలని సేఫ్గా ఉండటానికి నెల్లూరు జిల్లా ట్రెజరీ నందు అప్పచెప్పి తగు రసీదు కూడా తీసుకున్నాం అని కూడా తెలియపరిచినారు. అందువలన ఈ బంగారు ఆభరణాల మీద చాలా మంది కూడా అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వీటి గురించి విచారించి ఉన్నారు. వాటికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పి ఉన్నాం. ఈ బంగారు ఆభరణాలు బిల్లులు లేకుండా ఎటువంటి బంగారు ఆభరణాలు కాదండి, ఎటువంటి గూడ్స్ కూడా బిల్లు లేకుండా రవాణా అవుతున్నట్టయితే వాటి మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలియపరుస్తున్నాం. దయచేసి వ్యాపారస్తులందరూ కూడా జిఎస్టీ యాక్ట్ ప్రకారం ప్రతి ట్రాన్స్పోర్ట్లో కూడా సంబంధిత డాక్యుమెంట్స్ అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి దానికి సంబంధించినటువంటి సరైన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని, లేకపోతే వాటిని మొత్తాన్ని గూడ్స్ని సీజ్ చేసి తదుపరి చర్యలకి సంబంధిత అధికారులకు అప్పచెప్పి కఠినమైన చర్యలు తీసుకుని పడతాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం మాకు మా విజిలెన్స్ ఎస్పీ గారు అయినటువంటి రాజేంద్ర కుమార్ సార్కి రాబడిన సమాచారం మేరకు
ఒక టీమ్ ని ఫామ్ చేసినారు. మా డిసిటి గారైన విష్ణువర్ధన్ గారికి ప్లస్ సిఐ నన్ను మా ఇంకొక నలుగురిని యాడ్ చేసి ఒక వెహికల్ మద్రాసు నుంచి బంగారం ఎలాంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నారు అనే సమాచారం మేరకు మీరు వెళ్ళేసి చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ చేయమని చెప్పడంలో మేము ఇక్కడ నుంచి రేడియేటర్స్ కూడా పెట్టుకుని అక్కడికి వెళ్ళేసి తనిఖీలు చేస్తున్న క్రమంలో సాయంత్రం 6:32 ప్రాంతంలో ఒక వెహికల్ వచ్చేసి అక్కడ ఆగటం జరిగింది టోల్ ప్లాజా దగ్గర. ఆ వెహికల్ ఇమీడియట్లీ ఆ వెహికల్ కి అడ్డంగా వెళ్ళేసి దాంట్లో ఎవరైతే ఉన్నారో చూసుకుని దాని మేరకి కొత్తగా తీసి ఆ వెహికల్ చెక్ చేస్తే ఆ వెహికల్ లో 3 వ్యక్తులు ఉన్నారు. దాంట్లో వెనుకున్న సీట్ కింద వాళ్ళు సపరేట్ గా ఒక లాకర్ ఒకటి తయారు చేసుకోవడం లేదు. దానికి సంబంధించిన లాకర్ ఓపెన్ చేయమని చెప్తే ఆ లాకర్ వాళ్ళు ఒక కీ ఒకటి తీసుకుని ఆ ఓపెన్ చేయడంలో ఒక 4 బాక్సుల్లో బంగారం ఆర్నమెంట్స్ కి సంబంధించినటువంటి 4 బాక్సులు ఉన్నాయి. ఆ 4 బాక్సులు చూసుకుని అది అక్కడ కొంచెం డేటా చీకటి పడతా ఉన్న క్రమంలో డైరెక్ట్ మా ఆఫీస్ తీసుకురావడం జరిగింది. మా ఆఫీస్ కి తీసుకొచ్చేసి ఇక్కడ చెక్ చేయగా దాన్ని సుమారు 4 కేజీల 189 గ్రాములు మొత్తం వెయిట్ వేస్తే 4 కేజీల 189 గ్రాములు వచ్చింది వెయిట్. దాని మేరకి సెంట్రల్ జిఎస్టీ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలో కూడా మళ్ళీ ఒకసారి తోకాలు వేపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ట్రెజరీలో అప్పచెప్పడం జరిగింది. ఇది క్లియర్ గా మొత్తం కూడా పంచనామా ద్వారా మొత్తం రికార్డెడ్ గా మేము రాసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మీద రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లా పర్యటన. కొండపత్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న గవర్నర్. ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ పర్యటనలో భాగంగా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారలమ్మల ప్రాస్తవ్యం గురించి గవర్నర్ కి వివరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గవర్నర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కొండపత్తి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందని, గ్రామం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పాఠశాల వాతావరణం, అంతర్గత రోడ్లు నిర్మాణం, అన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, టీ మంత్రి సీతక్క, ఎస్పీ సబరీష్, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఒక శుభదినం, చాలా చాలా సంతోషంగా ఉంది. గవర్నర్ గారు సెప్టెంబర్ 27 నాడు మన లక్నవరం వచ్చి, అదేవిధంగా రామప్ప, లక్నవరం అవన్నీ విజిట్ చేసి, ఇది ఒక ట్రైబల్ కాన్స్టిట్యున్సీ, బ్యాక్వర్డ్ ఏరియా అని తెలిసి వారు మన దగ్గర మరి కొండపర్తి విలేజ్ను అడాప్షన్ చేసుకోవడం జరిగింది. అడాప్ట్ చేసుకున్నటువంటి విలేజ్లో దాదాపుగా 1.5 కోటి వరకు వారి ఫండ్ నుంచి మరి ఇచ్చి అక్కడ కొండపర్తిలో మా మహనీయుల యొక్క విగ్రహాలు, ముఖ్యంగా కుమ్రం భీం, బిర్సా ముండా గారి యొక్క విగ్రహాలు, అక్కడటువంటి మహిళలకు ఉపాధి కోసం కుట్టు మిషన్లు, అదేవిధంగా స్కూల్ నిర్మాణం, అంగన్వాడీ రిపేర్స్, తర్వాత మహిళలకు మిర్చి, అదేవిధంగా పసుపు పొడిని ఏర్పాటు చేయడం కోసం 60 లక్షలతోటి మరి ఎక్విప్మెంట్స్ ఇచ్చి, యంత్రాలను ఇచ్చి మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఆ విలేజ్లో 100% హౌసింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. బోర్లు కూడా దాదాపుగా 7 వ్యవసాయ బోర్లు కూడా వారు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మరి మన ఆరాధ్య దైవం అనేటువంటి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా వారు ఈ ప్రాంతానికి 2 సార్లు రావడం అనేది ఒక వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు హోప్, ఒక నమ్మకం, విశ్వాసం అనేది ఇంకా పెంచడం జరిగింది. ముఖ్యంగా 5th షెడ్యూల్ ప్రాంతాలలో గవర్నర్ యొక్క పర్యటన, వారి యొక్క పాలన అనేది ఉంటుంది కాబట్టి మన ములుగు కానీ ఈ బార్డర్ అంతా కూడా 5th షెడ్యూల్ కింద ఉండడంతో వారు మన లాంటి వెనుకబడ్డ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవి अडॉप्शन किया अभी देवी के सबको मेरा शुभकामनाएं, नमस्कार। साथ में हमारे माननीय मंत्री महोदया है एंड वी हैव कम टुडे
for the adoption of the village कोंडापत्ती. हम आए हैं कोंडापत्ती अडॉप्शन करने के लिए, और ये राजभवन, ऑनरेबल मिनिस्टर, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सबके काम में युक्त है इस काम के साथ. उधर एक टेलरिंग इंस्टीट्यूट खुला है, एक मसाला मेकिंग इंस्टीट्यूट. सो वी आर ट्राइंग टू डू ऑल राउंड डेवलपमेंट इन कोंडापत्ती. इट विल बी अ स्मॉल विलेज बट इट विल बी अ वेरी इंस्पायरिंग विलेज. छोटा विलेज होगा लेकिन इंस्पायरिंग होगा. इट विल इंस्पायर मेनी मोर ट्राइबल विलेजेस टू डू डेवलपमेंट. And the district collector has been very energetic, and with his hard work we have been able to inaugurate the facilities in the village today. And आंगनवाड़ी को देखा मैंने, बहुत अच्छा आंगनवाड़ी है. यूनिफॉर्म पहन के बच्चे लोग उधर पढ़ रहे हैं आंगनवाड़ी में, और स्कूल भी देखा, स्मार्ट क्लासरूम बन गया है. तो शिक्षा का व्यवस्था हो गया, स्वास्थ्य का व्यवस्था हो जाएगा, और लाइवलीहुड का लिए मसाला मेकिंग, टीचिंग क्लासेस और कुछ हम एक्टिविटी करेंगे. तो सब मिलके वी वांट टू मेक अ मॉडल विलेज आउट ऑफ कोंडापत्ती. वी वांट कोंडापत्ती टू बी अ स्मॉल विलेज बट अ इंस्पायरिंग विलेज, एंड ऑल गुड थिंग्स कम इन स्मॉल पैकेट्स. ठीक ना, सब मूल्यवान चीज छोटे छोटे पैकेट में आते हैं. ठीक ना. तो कोंडापत्ती विल बी द ब्राइट स्टार. वी होप द कोंडापत्ती विल बिकम अ ब्राइट स्टार इन द मैप ऑफ तेलंगाना, and it will inspire many more villages to do development. Thank you. Excuse me, sir. आप कैसे हो गए सर? రుద్రూర్లో వైభవంగా శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సహిత విఠలేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యాహవచనము, పంచగవ్య మేళన, రక్షాబంధనము, అఖండ దీపారాధన, గోపూజ, దేవతలకు కుంభాభిషేకము, మండపారాధన, కళ్యాణము, శ్రీ రుక్మిణి పాండురంగ కళ్యాణము, హవనము, బలి పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే పలువురు దంపత జంటలు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ 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 బసవలింగ అవధూత మహారాజ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రామ్ శర్మ, నారాయణ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు చిదుర వీరేశం, గెంటల సాయిల, పత్తి లక్ష్మణ్, మోత్కూరి లేందర్, వడ్ల గంగాధర్, అడప సాయిలు, ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ స్వాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తీసేస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు మనం మొద్దుబారిపోయింది, మనం ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం, కానీ ఈ కొడుకు రాక్షసై పుట్టేది ఉండే, కానీ మా కడుపులో పుట్టి మా పానం కడ్డం తెచ్చి గలీలంతా ఇద్దరు తీసి రాలన్న కడుపులో కట్టుకోపోతిని భగవాన్ కృష్ణ చెప్తాడు. అనన్య చింతయంతో మా ఏ జనపరి ఉపాసతే దేశం నిత్యభ్యుక్తనం యోగక్షేమం వాహమ్యం. ఎప్పుడైనా భక్తితో చేసినవా, శ్రద్ధతో గుడికి వచ్చినవా, సమాధానంతో పూజ చేసినవా, అగరబత్తి పెట్టినవా, ఆ పూజ చేసేటప్పుడు కూడా రంచే పెట్టినా లేదా, ఇంటి మరి తరం చేస్తున్నా లేదా, గొండెం పెడితే లేదా, ఇదే మెంటల్ ఎక్కిపోయింది. ఎప్పుడైనా కూర్చొని ఏడన మాల మీద కూర్చొని, లేకుంటే ఏడన గుడి కడ కూర్చొని ఒక 5,000 జపం చేసినామా, ఆ దేవుడు మనదేమన్నా కోరికలు వింటాడా? మనమే రాక్షసులాగా తయారైనాము. దేవుడు అంటాడు వీళ్ళు ఎందుకనో వస్తుంది దరిద్రులు, ఎన్ని మాటలు వస్తారు, ఊకే వచ్చి నన్ను యాష్ట పెడుతుందని పరమాత్మ కూడా కోపం పడతాడేమో అనిపిస్తుంది. బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో ప్యారానగర్ డంప్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా 23వ రోజుకు చెందిన ధర్నాలో పాల్గొన్న బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, బీజేపీ శ్రేణులు, జేఏసీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్యారానగర్ డంప్ యార్డ్ వల్ల బొంతపల్లి, గుమ్మడిదల్ల, కన్నా, నర్సాపూర్ పట్టణానికే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని, ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా డంప్ యార్డ్ తొలగింపుకు సహకరించాలంటూ కోరారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ధర్నాలో పాల్గొనకుండా డంప్ యార్డ్ తొలగింపునకు సహకరించని నాయకుల ఇండ్లను ముట్టడిస్తామంటూ తెలియజేశారు. పాదాభివందనం చేసేందుకు కూడా రెడీ ఉన్నాము. మనం అందరం కూడా కలిసి ఈ జేఏసీ తరఫున మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. ఇంతకు ముందే చాలా ఉద్యమాలు నర్సాపూర్లో చేసినాం. బస్ డిపో లేకపోతే బస్ డిపో కావాలని కూడా చాలా రోజులు ఉద్యమాలు చేసినాం. బస్ డిపో సంపాదించుకున్నాం. అదేవిధంగా ఈ నర్సాపూర్ ప్రాంతంలో ఈ యొక్క డంప్ యార్డ్ గిట్ట వచ్చినట్టయితే
నర్సాపూర్ ప్రాంతానికి పిల్లనియాలంటే కూడా వెనుక ముందయ్యే పరిస్థితి వస్తుంది. మన భవిష్యత్తును మరి ఎక్కడి నుంచో హైదరాబాద్ పేరుకపోయిన చెత్తనంతా తీసుకొచ్చి నర్సాపూర్లో వేసి ఇక్కడ కాకులు గద్దలు మరి పచ్చటి అడవి కూడా కలుషితమై మరి ప్రాంతమంతా కూడా ఇక్కడ ప్రాంతంలో బతకాలంటేనే కష్టమైన పరిస్థితి ఉంటుంది. కనుక ఈరోజు నేను ఈ విషయంను ఎంపీ రఘునందన్ రావు గారి దృష్టి కూడా నిన్నగాక మొన్న తీసుకుపోయినా వారు కూడా స్పందించారు. పార్లమెంట్లో రాగానే నేను కూడా వస్తాను, ఉద్యమాన్ని మాత్రం వదలొద్దు, ఉద్రికం చేద్దాము, దాన్ని ముందుకు తీసుకుపోదాం, తప్పకుండా సాధిస్తామని వారు కూడా చెప్పడం జరిగింది. కూడా ఈరోజు పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు కూడా నర్సాపూట ఉండాలంటేనే మరి ఉండలేని పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు నర్సాపూర్ ప్రాంతంలో మరి ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడికి చాలా గ్రామాల నుంచి కూడా ప్రజలు రోజు ఉదయాన్నే లేస్తూనే వస్తారు. మరి దీనివల్ల ఈ యొక్క డంపు యార్డ్ వల్ల దోమలు, ఈగలు, వాసన. నేను ఇంకో ప్రాంతంలో ఈ డంపు యార్డ్ సంగతి తెలుసుకున్నప్పుడు 12-13 కిలోమీటర్ల వరకు కూడా దీని స్మెల్ అనేది వస్తుంది. దానివల్ల పిల్లల ఆరోగ్యాలు చెడిపోతాయి, మరి బోర్ల వాటర్ కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని మనము ఉద్రిక్తం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మాత్రం నర్సాపూర్ అడవిలో లేకుండా అక్కడికి వెళ్ళి తప్పకుండా తీసే వరకు కూడా మనం అందరం కూడా ఉందాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుంచి వచ్చిన మా బీజేపీ నాయకులకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మున్ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేద్దాము. గ్రామాల నుంచి కూడా ప్రజలందరినీ తరలిద్దాము. ప్రతి గ్రామం నుంచి కూడా తరలించి ఇప్పుడు ఏదైతే ఒక ఉద్యమం నిర్వహిస్తారో ఈ ఉద్యమానికి పూర్తి మద్దతును ఇస్తూ నేను కూడా రోజు కూడా వచ్చి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటానని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజనలు తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇంకా ఉద్రిక్తం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నెల నెలా వచ్చే పీడీఎస్ రైస్ ను అక్రమ నిల్వ చేసి తరలిస్తున్న 3 వ్యక్తులపై న్యూపోర్ట్ పోలీసులు 6A కేసులు నమోదు చేశారు. ఈ మేరకు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హార్బర్ ఏసీపీ ఎన్ కాళిదాసు, సిఐ కామేశ్వరరావులు వివరాలు వెల్లడించారు. గత నెల రోజుల వ్యవధిలో వివిధ సమయాల్లో దాడులు చేసి నిందితులు గెంటలి ప్రసాద్, పెద్దిన కొండలరావు, అంకాల నారాయణల నుంచి 5 టన్నుల 524 కిలోల పీడీఎస్ రైస్ను పట్టుకున్నట్లు తెలిపారు. వీటి విలువ 2,10,000 ఉంటుంది అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీడీఎస్ రైస్ పై నిఘా పెట్టామని చెప్పారు. ఈ రైస్ ఎవరి నుంచి కొంటున్నారు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీసుకున్నామని చెప్పారు. హార్బర్ సర్కిల్ పరిధిలో దాడులు కొనసాగిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. అనంతరం పట్టుబడిన రైస్ ను మీడియాకు చూపించారు. కళ్ళ బాంబులు పట్టుకున్నప్పుడు కూడా అంత ఉండదండి. నిజమే. వస్తాను ఒక్కడు నన్ను కలిపి తీసారు. ఎవరు చూడండి సార్, తిన్న చూడండి సార్, చూడండి చాలు. అలాగే ఉందా తిని. విశాఖ నగర పరిధిలో శ్రీ మా సిపి గారు, విశాఖపట్నం సిపి గారు తాలూకా ఆధ్వర్యంలో న్యూపోర్ట్ పరిధిలో గత నెల రోజులుగా జరిపిన దాడుల్లో, వచ్చిన సమాచారంపై జరిగిన దాడుల్లో సుమారు 5.5 టన్నుల పీడీఎస్ రైస్ని
వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. గత నెల 14వ తారీఖున గెంబెలి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నుంచి 161 కేజీలు, అదే నెల అదే రోజున సాయంత్రం పెద్దిన కొండలరావు అనే వ్యక్తి నుంచి 263 కేజీలు, కిందటి నెల 17వ తారీఖున అంకాల నారాయణ సన్నపు గంగయ్య అనే ఆయన వ్యక్తి దగ్గర నుంచి 1600 కేజీలు, అదే వ్యక్తి దగ్గర నుంచి నిన్న 10/3/2025న 3500 కేజీలు రైస్ని దాడులు చేసి పట్టుకోవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా 6A 7 కేసులు పెట్టడం జరిగింది, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కేసులు. టోటల్గా 5 టన్నుల 524 కేజీలు పట్టుకోవడం జరిగింది. దీని టోటల్ వాల్యూ 2 లక్షల పైచిలకు ఉంటుంది మార్కెట్లో. సో ఇలాంటి సమాచారం ఎవరిచ్చినా మేము సిపి గారి ఆదేశాలను అనుసరించి తప్పకుండా వెంటనే దాడులు జరిపి ప్రజా పంపిణీ వ్యవస్థకి ఆడంగంగా ఉన్నటువంటి వాళ్ళని చర్యలు తీసుకుంటామని మా సిపి గారి తాలూకు ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతాయని అందరికీ హెచ్చరిస్తున్నాను. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్ సమీపం శ్రీరామ్ నగర్ గ్రామ ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏటా మాదిరిగా పురవీధుల్లో అమ్మవారి ఘట్టాలను ఊరేగించిన అనంతరం గ్రామ మహిళలంతా ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీరామ్నగర్ కొండవాళ్ళ ప్రాంతాల భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి గాను బారులు తీరారు. గ్రామ నాయకులు పప్పు శంకర్రావు, కాలనీ ప్రతినిధులు ఆలయం వద్ద భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ వార్డుల కార్పొరేటర్లు, స్వచ్ఛంద సేవా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. పండగ నేపథ్యంలో అమ్మవారిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కంటమిరెడ్డి మనోజ్ కుమార్ గారు, అలాగే లైట్ అలాగే ఈ ఆలయం పూల అలంకరణ చేసిన వారి పర్యవేక్షణలో ఈ పండుగ మహోత్సవంలో అటు తీర్థ ప్రసాదాలు పయనిస్తున్నారు. పసుపు కుంకాలు మహిళలకు మనవి. పసుపు కుంకాలు మా శ్రీరామ్ నగర్ గ్రామదేవత ఎలవెల్లిపోయినటువంటి శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ మహోత్సవాలు అతి వైభవంగా ప్రారంభించబడియండి. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, పూజలు, గౌరవనీయులు, మరి శ్రీరామ్ నగర్ యువజన సేవా సంఘం, బాలగణపతి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, అలాగే దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పండగ మహోత్సవాలు అతి వైభవంగా జరపబడుతున్నాయండి. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్రలో విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఎలాంటిదో, అలాగే మన ఈ శ్రీనగర్ గ్రామంలో వెలిసినటువంటి పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు మా చుట్టుపక్కల ఉన్న ఈ 20-25 గ్రామాల పరిసర ప్రాంతాల్లో అమ్మవారు కోరిన కోరికలు తీర్చిన తల్లి. ఆ తల్లికి మొక్కులు తీర్చుకొని అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తీసుకుంటున్నారండి. నిజంగానూ అమ్మవారి సేవ చేయడానికి గ్రామంలో యువకులు అవనియండి, పెద్దలు అవనియండి, ఎవరైనా కానీ రాజకీయ నాయకులు అవనియండి, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వారు కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకొని ఎవరికి తోచిన వారి విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మా కమిటీ తరఫున అందరికీ మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సవినంగా అమ్మవారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. గాజువాక 71వ పరిధిలో ఉన్న శ్రీరామ్నగర్ గ్రామదేవత శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండగ మరియు తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క జరుగుతుంది. ఇది ఏదైతే దేవస్థానం సంబంధించిన టెంపుల్, గ్రామంతో గ్రామ యువకులు, పెద్దలు అందరూ కలిసి అమ్మవారి పండుగ అతి వైభవంగా మేము ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. ఈ యొక్క దేవాలయం కట్టి సుమారుగా 70 సంవత్సరాలు అవుతుంది. చాలా మహోన్నతమైన అమ్మవారు, అందరికీ కూడా కోరికలు తీర్చే అమ్మవారుగా పేరుగాంచిన అమ్మవారు పైడితల్లి అమ్మవారు. ఈరోజు అలాగే పండుగ సందర్భంగా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా అమ్మవారి సన్నిధానంలో వరుస మహోత్సవం కూడా
అతి వైభవంగా జరగబోతుంది. కావున ఏదైతే ప్రతి ఒక్కరు కూడా పరిసర ప్రాంత గ్రామాలు ఇటు శ్రీరామనగర్ కానీ, శ్రీనగర్ కానీ, ఉప్పర కాలనీ, గురునాథ కాలనీ, దిబ్బపాలెం, రైల్వే క్వార్టర్స్, విశ్వేశ్వరనగర్ ఇక్కడ పరిసర ప్రాంత గ్రామాల నుంచి కూడా అనేక మంది, వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. విశాఖ దుర్గానగర్ నందు విజ్ఞాన భారతి హైస్కూల్లో పాఠశాల వార్షికోత్సవం జరిగింది. ఈ వార్షికోత్సవంకు దుష్యంత్ రాధే రౌండ్ టేబుల్ వైస్ చైర్మన్ అధ్యక్షత వహించగా భారతీయ విద్యా కేంద్రం సెంట్రల్ ఆఫీస్ నుండి డైరెక్టర్ బుద్ధ లక్ష్మీనారాయణ మరియు డైరెక్టర్ ఎన్ స్వర్ణలత పాల్గొన్నారు. పాఠశాల అతిథి ఆగమనం ద్వారా అతిథులను ఘోష్ ద్వారా ఆహ్వానించి దుష్యంత్ రాథేతో జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగినది. తదుపరి ప్రముఖుల ప్రసంగాలు, బహుమతులు ప్రదానం చేయడం జరిగినది. దుష్యంత్ రాథే మాట్లాడుతూ స్కూల్ వార్షికోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉందని మరియు ఆయన చిన్ననాటి రోజులు గుర్తు వచ్చాయని మరియు పాఠశాలలో అతిథి ఆగమనం బాగుందని, కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా విలువలతో కూడి ఉన్నాయని ప్రసంగించారు. డైరెక్టర్ బుద్ధ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విజ్ఞాన భారతి పాఠశాలలు సంఖ్య ఎక్కడెక్కడ ఉన్నాయో మరియు పాఠశాలల యొక్క ప్రత్యేకత, భావజాలం, లక్ష్యాలు, పాఠశాలల ప్రాముఖ్యత తెలియజేసి క్రీడాధారిత, కృత్యధారిత, ఆధ్యాత్మికత, నైతిక విలువలతో కూడిన విద్యని విద్యాభారతి పాఠశాలలు అందజేస్తాయని, అంతేకాకుండా శారీరక యోగా తరగతులు కూడా పాఠశాల కాలక్రమ పట్టికలో చేర్చబడ్డాయని, అంతేకాకుండా సదాచారం, హిందీ కూడా 1వ తరగతి నుండి అభ్యసనం జరుగుతుందని తెలియజేసి పాఠశాల వార్షికోత్సవానికి వచ్చిన తల్లిదండ్రులను అభినందించారు మరియు పాఠశాల సిబ్బంది, టీచింగ్ మరియు నాన్ టీచింగ్నకు ఆశీస్సులు తెలియజేశారు. పాఠశాల కరస్పాండెంట్ బీజేఎం రవికుమార్ మాట్లాడుతూ వార్షికోత్సవానికి ఎక్కువ మొత్తంలో తల్లిదండ్రులు రావడం ఆనందంగా ఉందని మరియు పాఠశాలలో విద్యార్థుల సదుపాయాలను తల్లిదండ్రులు వినియోగించుకోవాలని, ఇక్కడ బోధన అనుభవజ్ఞులైన టీచర్ ద్వారా జరుగుతుందని తెలియజేశారు. పాఠశాల ప్రబంధకారిణి ప్రెసిడెంట్ శ్యామ్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ మహాలక్ష్మి, వార్డరేవు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది పాఠశాలకు విచ్చేసిన వారందరికీ శుభాభివందనాలు తెలియజేశారు. We are pleased to announce introducing of Hindi language from class 1 onwards. As part of our integrated curriculum, we teach the epic Indian scriptures, Ramayana, Mahabharata and Bhagavata to our students from class 1 to class 10. It helps our students to develop a understanding of Indian culture, values and traditions to foster moral and spiritual growth. As part of our commitment to promoting cultural and spiritual awareness of our school, conduct Samskriti Jnana Pariksha to develop the knowledge of Indian heritage and culture. This year, we conducted the examination for 278 participants, including students and parents. In our school, we are committed to providing personalized attention and support to our students, especially who are in class 10, who are preparing for their board examinations. Extended hours provide our students with additional instructions, guidance and support to help them to succeed. We are conducting remedial classes from class 1 to class 5. Some of the notable events and festivals are celebrated in our school to promote cultural awareness, appreciation and exchange intellectual exploration. On the auspicious occasion of Vasanta Panchami, our school performed a sacred Saraswati Mata Homam and Puja, seeking blessings for our students. A highlight of the celebration was Akshara Svikara Mahotsavam, where 52 parents initiated their 2.5-year-old children into the world of learning. This sacred ritual marked the beginning of their educational journey. We are delighted to report that our Sisuvatika strength has grown to 28 students. We look forward to nurturing their younger minds and fostering a love for learning. And we are shared that 2 of our students, K. Vashita from class 9, Kishore Berg, selected for Pranta level Ganita Vijnana Mela held at Sri Krishna Vijaya Mandir, and P. Pradeep from class 6, Balavarga, selected from Kshetra level Ganita Vijnana Mela. At that time he got first place, and he again participated, selected in national levels
Jnana Vijnana Mela. Then he got second level in mathematics model presentation round. We are proud to announce that our students have achieved remarkable success in various sports competitions, showcasing their talent, dedication, and perseverance. In boxing, champion B. Lamanya selected as runner, and U. Pavan Sai from class 8 got gold medals in national level boxing competition held at Assam. Once again, we congratulated Chiranjeevi Harshit Sriram from class 6 for his impressive achievements, which brings honor to our school and inspire their peers to pursue their passions in sports. He got 2 gold medals in Karate Championship. We are very much thankful to Sri M. Shyam Kumar Garu, our Prabandhakarani President, who donated substantial amount of 20,000 rupees towards educational purpose. Additionally, we are very much thankful to I. Sivaji Garu. వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందా? मनुष्य तो बड़ा महान है, बोल मत मनुष्य तो बड़ा संसार तेरी कुटियों में बस तूफान है रे मनुष्य। మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. చాలా సంతోషం. దుర్గానగర్ స్కూల్లో వార్షికోత్సవ కార్యక్రమంలో ఈరోజు నాకు అవకాశం కలిగిందండి. భారతీయ విద్యా కేంద్రం టోటల్గా విశాఖ జిల్లాలో కాకుండా అటు శ్రీకాకుళం నుంచి ఇటు వెస్ట్ గోదావరి వరకు ఈ యొక్క సంస్థకి 42 స్కూళ్ళు ఉన్నాయి. రొయ్యకు గిట్టుబాటు ధర కల్పించి రొయ్య రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి బలరాం డిమాండ్ చేశారు. వేములదేవి పడమర గ్రామంలో ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఆక్వా రైతులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బి బలరాం మాట్లాడుతూ గతంలో 100 కౌంట్ ధర కిలో రూపాయలు 250 ఉంటే ప్రస్తుతం 230కి పడిపోయిందని, తద్వారా టన్ను ఒక్కింటికి 60,000 రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల కొనుగోలుతో ప్రభుత్వం జోక్యం లేకపోవడం వల్ల రొయ్యలు కొనుగోలు చేస్తున్న కంపెనీలు కుమ్మక్కై రొయ్య ధరను దారుణంగా తగ్గిస్తున్నాయని తెలిపారు. ఒకవైపు సీడ్ ఫీడ్ ధరలతో పాటు కరెంటు ఛార్జీలు దారుణంగా పెరగడం వల్ల ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఆక్వా సాగుకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కోరారు. రొయ్య రైతులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని బలరాం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం పూర్వపు నరసాపురం డివిజన్ కార్యదర్శి కౌరు పెద్దిరాజు, జల్లి రామ్మోహన్ రావు, ఎంపీటీసీ సభ్యులు మైల వీర్రాజు, గత్తుల శ్రీరామచంద్రుడు, కౌరు శ్రీనివాసు, తుమ్మ సూర్యనారాయణ, మైల జనార్దన్ రావు, దివికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందించాలి నాణ్యమైన చెరును కల్పించాలి. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర, ఆక్వా పంటకు గిట్టుబాటు ధర తగ్గించాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి. ఇవ్వాలి ఆక్వా రైతులకు రుణాలు, ఆక్వా రైతులకు రుణాలు, ఆక్వా రైతులకు రుణాలు ఆదుకోవాలి. కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాలి. కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాలి. కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాలి. ఇవ్వాలి. రైతు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఆక్వా పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఆక్వా పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. తగ్గించాలి. సీడ్ ధరలు తగ్గించాలి. తగ్గించాలి. సీడు ధరలు తగ్గించాలి. సీడు ధరలు తగ్గించాలి. సీడు ధరలు తగ్గించాలి. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత.
ఆక్వా రైతాంగాన్ని, ఆదుకోవాలి రొయ్యల చెరువుల రైతులను, ఆదుకోవాలి ప్రభుత్వం రొయ్యల చెరువుల రైతాంగాన్ని, ఆదుకోవాలి ఆక్వా రైతాంగాన్ని, తగ్గించాలి పిల్లెట్స్ రేట్లను, తగ్గించాలి సీడ్ రేట్లను, ఇవ్వాలి రొయ్యల నాణ్యమైన సీడును, ఇవ్వాలి నాణ్యమైన సీడును, ఆదుకోవాలి ప్రభుత్వం ఆక్వా రైతాంగాన్ని, ఆదుకోవాలి ఆక్వా రైతాంగాన్ని, ఆదుకోవాలి ప్రభుత్వమే ఆక్వా రైతాంగాన్ని. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు, ప్రధానంగా రొయ్యల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల సుడిగుండంలో ఉన్నారు. కష్టపడి రొయ్యల్ని పండిస్తే ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. నిన్న మొన్నటి వరకు 100 కౌంట్ని 270 రూపాయలు కొంటే నిన్న మొన్నటి నుంచి ఆ ధర 30-40 రూపాయలు దిగ్గొసేసి కంపెనీలు ఇప్పుడు కేవలం 230 రూపాయలకి కొంటున్నాయి. అంటే కేజీకి 40 రూపాయల నుంచి 50 రూపాయలు రైతులు నష్టపోతున్నారు. ఒకవైపునేమో సీడ్ ధరలు పెరిగిపోయినాయి, ఫీడ్ ధరలు పెరిగిపోయినాయి, అవి నాణ్యంగా లేవు. ప్రభుత్వం ఇస్తామన్న కరెంట్ రాయితీ ఏమో అమలు జరగట్లేదు. ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఇంధన సర్దుబాటు ఛార్జీలు, అలాగే ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో బిల్లులు మోతమోగిపోతున్నాయి. ఆక్వా రైతులకి, రొయ్యల రైతులకి కష్టాలు మిగులుతున్నాయి తప్ప వాళ్ళకి ఏమాత్రం కూడా ధర గిట్టుబాటు కావట్లేదు. ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రొయ్యల రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రొయ్యల రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ రోజున 100 కౌంటు కేజీ ఉత్పత్తికి 280 రూపాయల నుంచి 290 రూపాయలు ఖర్చు అవుతుంది. ధర చూస్తే 230 రూపాయలే ఉంది. ప్రభుత్వాలు రొయ్యల రైతుల్ని బడా కంపెనీల యొక్క దయాదాక్షిణ్యాలకి వదిలేయటం అన్యాయం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం రొయ్యల రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలి. కేజీ 100 కౌంటు 270 రూపాయల నుంచి 280 రూపాయలు ధర వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి. నాణ్యమైనటువంటి ఫీడ్ అందించాలి, నాణ్యమైన సీడ్ అందించాలి, సీడు ధరల్ని నియంత్రించాలి. కంపెనీలు కనుక గిట్టుబాటు ధరకి కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయించాలి, లేదా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అలాగే రొయ్యల రైతులకి రుణాలు కూడా ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టపరిహారాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. విద్యుత్ రాయితీలు అమలు చేయాలని కోరుతున్నాం. రొయ్యల రైతుల మీద, ఆక్వా రైతుల మీద విద్యుత్ భారాలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు ఇటువంటివన్నీ కూడా రద్దు చేయాలని కోరుతున్నాం. ఆక్వా రైతుల్ని, రొయ్యల రైతుల్ని కనుక ప్రభుత్వం కేవలం పన్నుల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి విదేశీ మారక ద్రవ్యం లేదా పన్నుల రూపంలో ఆదాయం కుమ్ముకోవడం తప్ప ఎంపెడా కానీ మత్స్యశాఖ కానీ ఏం పట్టించుకోవట్లేదు. ఎప్పటికైనా ఆక్వా రైతులను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆక్వా రైతులను కనుక పట్టించుకోకపోతే జిల్లా వ్యాప్తంగా రొయ్యల రైతులు, ఆక్వా రైతులు, చేపల రైతులు అందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున హెచ్చరిస్తున్నాం. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వర్ధిల్లాలి ఆక్వా రైతుల ఐక్యత, వర్ధిల్లాలి ఆక్వా రైతుల ఐక్యత, వర్ధిల్లాలి ఆక్వా రైతుల ఐక్యత. కల్పించాలి ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర అందించాలి. నాణ్యమైన సీడు ఫీడు, నాణ్యమైన సీడు ఫీడు ఇవ్వాలి. రొయ్య రైతులకు రుణాలు, రొయ్య రైతులకు రుణాలు. శ్రీకాళహస్తి మైనార్టీ సోదరులకు పెద్దపీట. శాసనసభలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రసంగం. ముందుగా శ్రీకాళహస్తి మరియు రాష్ట్ర ముస్లిం సోదరులకు రంజాన్ ఉపవాసాల శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాళహస్తి మైనార్టీ సోదరులకు సంబంధిత మసీదులకు, ఈద్గాలకు, షాదీఖానాలకు ఏడాదికి 50,000 చొప్పున ప్రభుత్వం తరపున ఇవ్వాలి. ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుని రంజాన్ పవిత్ర మాసంలో రంజాన్ రోజున పండగ సమయంలో ఈద్గాల వద్ద వజూఖానాలు సరైన సదుపాయాలు లేక నమాజులు చేసుకుంటున్న మైనార్టీ సోదరులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏటా మరమ్మతులకు 50,000 రూపాయల చొప్పున ప్రభుత్వం తరపున ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా శ్రీకాళహస్తిలోని పలు షాదీ మహల్ అధ్వానంగా ఉన్నాయని, వాటికి కూడా నిధులను కేటాయించాలని, వాటి మరమ్మతులకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. ఇది పవిత్ర మాసం అధ్యక్ష వాళ్ళకి, కాబట్టి ఆ ఈద్గాల్లో మరి వాళ్ళు చేతులు కడుక్కోవడానికి ట్యాప్స్ లేవు. కనీసం కింద కూర్చొని వాళ్ళు
స్వామివారికి మరి అల్లాకి ప్రార్థనలు చేసేదానికి కూడా మరి సరిగ్గా కింద సిమెంటింగ్ కూడా లేదు, పైన కనీసం టెంట్ కూడా లేని పరిస్థితి అధ్యక్ష. తమ ద్వారా నేను కోరేది ఏంటంటే దయచేసి దీనికి కానీ మరి నిధులు కానీ ఇవ్వగలిగితే ప్రతి దగ్గర ఎక్కడైతే మసీదులు ఉన్నాయో మరి బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయో మరి షాదీ ఖానాలు ఉన్నాయో అవి షాదీ ఖానాలు ఎట్టున్నాయంటే దేవుడు నిజంగానే బూత్ బంగ్లా లాగున్నాయి. ఎంత దారుణంగా ఉండే అధ్యక్ష. ఒక పెయింట్ లేదు, ఒక ఫ్యాన్ లేదు, ఒక లైట్ లేదు, ఎటువంటి డెవలప్మెంట్కి నోచుకొని మరి అత్యంత దారుణంగా కిరాతకంగా ఎవరన్నా పాత ప్రభుత్వం చూశారంటే అది మైనారిటీ అధ్యక్ష. తమడు ద్వారా కోరేది ఒకటే, వాళ్ళకి యాన్యువల్ మెయింటెనెన్స్ కింద యాన్యువల్లీ అంటే సంవత్సరానికి ఒకసారి కనీసం వీళ్ళ మెయింటెనెన్స్ కింద ఒక 50,000 20,000 ఒక్కొక్క మసీద్కో లేకుంటే దర్గాకో లేకుంటే దీనికి ఇస్తే వాళ్ళు దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేసుకొని మరి పవిత్ర మాస అధ్యక్ష తమ ద్వారా కోరేది ప్రభుత్వాన్ని దయచేసి మైనారిటీస్కి ఏవైతే ఉన్నాయో ఆ పాతవన్నీ కూడా కొత్త రకంగా చేసి వాళ్ళు పూజలు చేసుకోవడానికి లేకుంటే వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి మరి వాళ్ళకి దయచేసి ఈ ఫెసిలిటీస్ కల్పిస్తే మనకు మంచి పేరు వస్తుందని చెప్పి తమ ద్వారా కోరుకుంటూ సెలవు అధ్యక్ష. జై హింద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై విజయకుమారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన. ఆత్రేయపురం మండలం కట్టుంగ గ్రామానికి చెందిన వందే విజయకుమారి సోమవారం సాయంత్రం తన భర్త రమేష్ బాబుతో కలిసి రావులపాలెం నుండి కట్టుంగ వెళుతుండగా ఊబలంక వద్ద టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ రోజు రావులపాలెం పోలీస్ స్టేషన్ ఎదురుగా 216A జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి చనిపోయిన విజయకుమారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.